పొన్నం అడ్లూరి వివాదాన్ని ముగించే పనిలో పడింది పీసీసీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో రేపు పీసీసీ చీఫ్ సమావేశం కావాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ఇద్దరిని ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావాలని పిలిచారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫోన్ చేశారు పీసీసీ చీఫ్. ఇద్దరితో మాట్లాడి ఇష్యూని సెటిల్ చేయాలని పీసీసీ చీఫ్ కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడమే కాదు, వాళ్ల మధ్య కుల పంచాయతీ ఉందనే విషయం బయటపడింది. పొన్నం వర్సెస్ అడ్లూరి సోషల్ మీడియాలో రచ్చయింది. మొన్న రహమత్ నగర్లో జరిగిన మీటింగ్కి మంత్రి అడ్లూరి ఆలస్యంగా రావడంపై మినిస్టర్ పొన్నం అసహనం వ్యక్తం చేస్తూ వివేక్ చెవిలో ఒక మాట అన్నారు. అది కాస్త వైరల్ అయి పెద్ద గొడవకే దారితీసింది. మీడియా సమావేశం మొదలైనా రాలేదని, టైం పంక్చువాలిటీ లేదని, దున్నపోతు అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. దానిని మీడియా మైకులు క్యాప్చర్ చేయడంతో ఇష్యూ పెద్దదైంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మాదిగలంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. అంత మాటని కూడా పొన్నం స్పందించలేదంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అంతటితో ఆగలేదు. పక్కనే ఉన్న దళిత మంత్రి, సహచర దళిత మంత్రి గురించి అవహేళనగా మాట్లాడుతుంటే కనీసం రియాక్ట్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఇష్యూ మరింత ముదిరే అవకాశం ఉండడంతో పీసీసీ రంగంలోకి దిగింది. మంత్రి పొన్నంతో ఇటు అడ్లూరితో మహేష్ గౌడ్ మాట్లాడారు. మీడియా ముందు సంయమనం పాటించాలని కోరారు. ఆ మాట అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు పొన్నం. పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. పార్టీకి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ ఆయన హితవు పలికారు. రైట్, మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. పొన్నం వర్సెస్ అడ్లూరి వివాదానికి సంబంధించి చారి వివరణ అయితే ఇచ్చారు, కానీ అది ఎవరికి సంతృప్తిగా ఉన్నట్టు కనపడడం లేదు. ఏంటి, ఎట్లా సెటిల్ చేయబోతూ ఉన్నారు? ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది పీసీసీ? మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరి మధ్య ఎపిసోడ్కి తెరదించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆ ఇద్దరు మంత్రులతో మాట్లాడారు. దీనికి కొనసాగింపుగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలనేటువంటి ఆలోచనకి పార్టీ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇద్దరు మంత్రులకు పీసీసీ చీఫ్ ఫోన్ చేసి రేపు ఉదయం 11 గంటలకు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇద్దరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు కూడా మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. జరిగినటువంటి వ్యవహారం అంతటిని కూడా సెటిల్ చేయాలనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఈ ఎపిసోడ్లో అటు పొన్నం ప్రభాకర్, ఇటు అడ్లూరి లక్ష్మణ్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా చిట్చాట్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఇలా ఉంటే ఉమ్మడి జిల్లాకు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కూడా మంత్రి శ్రీధర్ బాబుతో సన్నిహితంగా ఉంటారు. ఆయనకు ప్రధానమైనటువంటి వాళ్ళలో అడ్లూరి లక్ష్మణ్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే అడ్లూరి లక్ష్మణ్తో మాట్లాడాలి అనేటువంటి అంశాన్ని కూడా శ్రీధర్ బాబుకి పీసీసీ చీఫ్ చెప్పారు. అలాగే ఈ ఇద్దరిని కూడా రేపు మంత్రుల క్వార్టర్స్లో 11 గంటలకు సమావేశానికి రావాలని పిలిచారు. అలాగే శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో నేను అడ్లూరి లక్ష్మణ్ని ఈ వ్యాఖ్యలు చేయలేదని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ మాత్రం నిన్నటి నుంచి నేను సంయమనంతో ఉన్నాను, కనీసం ఆయన దాని మీద స్పందించకుండా దాటవేసేటువంటి ధోరణితో ఉన్నారు, కనీసం తప్పైందని ఒప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదని అడ్లూరి లక్ష్మణ్ కామెంట్ చేశారు. ఈ ఇద్దరితో పాటుగా పక్కనే ఉన్నటువంటి వివేక్ని కూడా ఈ వివాదంలో ఉన్నారు. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ ఒక కామెంట్ చేశారు. పక్కనే దళిత మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వివేక్ ఉండి కూడా ఆయన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి శ్రీధర్ బాబుని, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురితో కూడా రేపు 11 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో సమావేశం కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి రేపు ఇద్దరిని పిలిచి నచ్చజెప్పి అలాగే ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పీసీసీ. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.